Hello friends, so welcome to Government Jobs Adda. So మనం RS Agarwal complete arithmetic అలాగే ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా మనం 3 టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మీకు యూట్యూబ్లో డెమో వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే నచ్చారో వాళ్ళు కోర్స్ అనేది బై చేశారు. ఎవరైతే ఇంకా బై చేయాలి అనుకుంటున్నారో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు బై చేయొచ్చు. సో 1499కి మీకు కంప్లీట్ అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి అన్నీ కవర్ అవుతాయి. అలాగే లాస్ట్లో మీకు ప్రీవియస్ ఇయర్ లేదా రీసెంట్ ఎగ్జామ్లో మనకి ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంది. సో దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో బై చేయండి. సో అప్కమింగ్ ఎస్ఐ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, లేదా మనకి ఆర్ఆర్బి గ్రూప్ సి ఎగ్జామ్కి కానివ్వండి, ప్రతి ఎగ్జామ్కి మనకి అర్థమెటిక్ టాపిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇది అనేది మనకి ఇంగ్లీష్ మరియు తెలుగులో క్వశ్చన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం టాపిక్ నెంబర్ 4 దట్ ఈస్ పార్ట్నర్షిప్, భాగస్వామ్యం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ 1 వీడియో. దీంట్లో బేసిక్ కాన్సెప్ట్ అలాగే కంప్లీట్గా సింగిల్ వీడియోలోనే ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ 30 క్వశ్చన్ కాకుండా బేసిక్ లెవెల్లో ఒక 3 to 5 క్వశ్చన్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 3 to 5 క్వశ్చన్స్ మీ ముందనే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో బేసిక్గా మనకి పార్ట్నర్షిప్ అంటే ఏంటిది ఫ్రెండ్స్? పార్ట్నర్షిప్ భాగస్వామ్యం అంటే మనకి రియల్ టైంలో జరిగేది, ప్రస్తుతం మన బయట జరుగుతున్నది కాదు. మనకి అర్థమెటిక్లో తీసుకుంటే పార్ట్నర్షిప్ అంటే ఎలా ఉంటుంది అంటే మనకి ఆల్వేస్ ప్రాఫిట్ అనేది రావడం అనేది జరుగుతుంది. మనకి రియల్ టైంలో బయట చూసుకుంటే అలా ఉండదు. సో సింపుల్గా మనకి ప్రాఫిట్ లేదా లాభం అనేది మనకి ఎప్పుడు వస్తుంది? మీరు ఒక బిజినెస్ పెట్టాలి, దానికి సంబంధించి కొంత క్యాపిటల్ అనేది పెడతారు, కొంత అసలు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. కొంత ఖర్చు పెట్టి బిజినెస్ పెడతారు. సో బిజినెస్ పెట్టగానే మీకు ప్రాఫిట్ అనేది వస్తుందా? రాదు. దానికి కొంచెం టైం అనేది పడుతుంది, కొంత సమయం అనేది పడుతుంది. ఆ బిజినెస్ అనేది కొంచెం సెట్ అవ్వాలి, దానికి కొంచెం టైం పడుతుంది. అలాగే దానికి కావాల్సింది కొంత క్యాపిటల్, కొంత అమౌంట్ కావాలి, కొన్ని డబ్బులు కావాలి ఒక బిజినెస్ పెట్టాలి అంటే. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో చూసుకుంటే మనకి 2 లేదా 3 లేదా 4 ఈ విధంగా పార్ట్నర్షిప్ కొంత అమౌంట్తో పెట్టారు, కొంత టైంకి పెట్టారు అని చెప్పి అంటారు. సింపుల్గా మనకి ప్రాఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే మనకి డిపెండ్స్ ఆన్ క్యాపిటల్ అలాగే టైం, అసలు మరియు సమయం. ఎంత సమయానికి పెడుతున్నారు, ఎంత అమౌంట్ పెడుతున్నారు అనే కాన్సెప్ట్తో మనకి ఆ పెట్టిన వాళ్ళకి బిజినెస్లో ప్రాఫిట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రాఫిట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ అలాగే టైం పీరియడ్కి డిపెండ్ అయ్యి ఉంటుంది. క్యాపిటల్ లేకపోతే మనం ఏమనుకోవచ్చు? మనం ఇన్వెస్ట్మెంట్ అనవచ్చు. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో ఇది మనకి ప్రాఫిట్ అంటే మనకి ఏంటి? లాభం. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఏంటిది? పెట్టుబడి. టీ అంటే మనకి ఏంటి? సమయం. మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు అలాగే ఎంత సమయానికి పెడుతున్నారు, ఈ రెండింటిని ఉపయోగించుకునే మనం ఆ బిజినెస్లో మనకి ఎంత లాభం వస్తుందనే కాన్సెప్ట్తో మనకి ఈ పార్ట్నర్షిప్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ మనకి ఇన్ కేస్ మనకి క్వశ్చన్స్ అనేది ప్రాఫిట్ రేషియోస్ కనుక ఇస్తే, లాభాల నిష్పత్తి, ప్రాఫిట్ రేషియో ఇద్దరి మధ్యలో ప్రాఫిట్ రేషియోస్ కనుక ఇస్తే, లాభాల నిష్పత్తి కనుక ఇస్తే, అలాగే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ యొక్క పెట్టుబడి రేషియోస్ కూడా ఇచ్చాడు అనుకోండి, మనకి టైం పీరియడ్ యొక్క రేషియో అడుగుతాడు, లేదా ఎంత అమౌంట్ ఎంత సమయానికి పెట్టారు అని అడుగుతారు. ఇలా వచ్చినప్పుడు సింపుల్గా మనకి ఏ విధంగా చేయాల్సి ఉంటుంది? సో సింపుల్గా మనకి ప్రాఫిట్ రేషియో ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ యొక్క పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అలాగే టైం పీరియడ్, ఎంత టైంకి పెడుతున్నారు. యాక్చువల్ ఫార్ములా ఇది. దీన్ని మీరు ప్రతిసారి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి గుర్తుంచుకొని మీరు ఎంత అమౌంట్, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత సమయానికి పెడుతున్నారు, వీటి రెండింటిని గుణిస్తేనే మీకు వచ్చేదే దానికి సంబంధించిన ప్రాఫిట్ రేషియో, లాభాల యొక్క నిష్పత్తి రావడం అనేది జరుగుతుంది. సో సింపుల్ అన్నమాట. సపోజ్ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఒక ఎగ్జాంపుల్లో మనకి
ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఈ యొక్క ఇద్దరి మధ్య ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు 1:2 అని చెప్పి. అలాగే ప్రాఫిట్ రేషియో ఇచ్చేశాడు. ఇద్దరి మధ్యలో ఇన్వెస్ట్మెంట్ రేషియో అలాగే ప్రాఫిట్ రేషియో ఇస్తాడు, లాభాల నిష్పత్తి అలాగే వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి. పెట్టుబడులు అలాగే లాభాలు ఈ రెండింటి మధ్య నిష్పత్తి ఇలా ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. మనకి సింపుల్గా మనకి ఏం అడుగుతాడు, వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఎంత టైంకి పెట్టారు అని చెప్పి టైం పీరియడ్ యొక్క నిష్పత్తి అడిగాడు అనుకోండి. మనకి ఫార్ములా చెప్పాను, ఫార్ములా అంటే ఏం లేదు, జస్ట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేసామనుకోండి సరిపోతుంది. మనకి క్వశ్చన్లో టైం పీరియడ్ కనుక అడిగాడు అనుకోండి, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ రేషియో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రాఫిట్ రేషియోని ఇన్వెస్ట్మెంట్ రేషియోతో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ T1కి కనుక తీసుకున్నాం అనుకోండి టైం పీరియడ్, మనకి ప్రాఫిట్ రేషియో ఎంత ఉంది, T1ది 2 ఉంది, 2 బై ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత 1 ఉంది. సో సింపుల్గా టైం పీరియడ్ వచ్చేసి మంత్స్, నెలలు ఇస్తే నెలలు లేకపోతే సంవత్సరాలు ఇస్తే సంవత్సరాలు. ఇదే విధంగా T2 తీసుకున్నాం అనుకోండి, రెండో అతని యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఇతని యొక్క ప్రాఫిట్ రేషియో ఎంత మనకి 3 ఉంది, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 ఉంది, అంటే 3/2 అనమాట. మనకి ఈ విధంగా తీసుకుంటే 1.5 ఇయర్ లేకపోతే 1.5 మంత్. మనకి ఎక్కువ తీసుకుంటే సంవత్సరాలలోనే క్యాలిక్యులేట్ చేస్తాడు, ఇయర్స్లోనే మనకి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పార్ట్నర్షిప్లో బేసిక్గా మనకి ప్రాఫిట్ అనేది వాళ్ళ యొక్క పెట్టుబడి, ఎంత పెట్టుబడి అయితే పెడతారో, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారో దానికి, అలాగే ఎంత సమయానికి పెడతారు, ఎంత టైం పీరియడ్కి పెడతారో మనకి ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోకి అలాగే టైం పీరియడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రేషియోకి అలాగే టైం పీరియడ్కి మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దీంట్లో నుంచి మనకి ఏం అడిగినా సరే, సో ఇన్ కేస్ మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో అడిగాడు అనుకోండి, సింపుల్గా మనకి టీకి పంపిస్తే సరిపోతుంది. ప్రాఫిట్ రేషియో నుంచి టైం పీరియడ్ని, సమయాన్ని మనకి భాగించినట్లయితే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో రావడం అనేది జరుగుతుంది. సో ఇన్ కేస్ మనకి ప్రాఫిట్ రేషియోని అడిగాడు అనుకోండి, వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ని ఎంత టైంకి పెట్టారో దాంతో మల్టిప్లై చేస్తే మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఒక్క ఫార్ములా నుంచి మీకు అన్ని రావడం జరుగుతుంది. ఇనీషియల్గా మీకు గుర్తుంచుకోవాల్సిన లాభం అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రాఫిట్ అనేది వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, అలాగే ఎంత టైంకి పెడతారు, ఎంత సమయానికి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక్కటి మీకు అర్థమైతే మనకి పార్ట్నర్షిప్కి సంబంధించి ఏ విధమైన క్వశ్చన్ అయినా మీరు ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటాడు, ఏమంటాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు A మరియు Bలు, వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో 2:5 అని చెప్పి ఇస్తాడు. తర్వాత ఏమంటాడంటే 2:5 అని చెప్పి 3 months తర్వాత లేదా 5 months తర్వాత, ఈ విధంగా 3 months తర్వాత A అనేవాడు తన యొక్క ఇన్వెస్ట్మెంట్ నుంచి హాఫ్ని విత్డ్రా చేసుకున్నాడు, లేకపోతే విరమించుకున్నాడు, సగం పెట్టుబడిని విరమించుకున్నాడు 3 నెలల తర్వాత అంటాడు. అంటే ఏమర్థం, దీని నుంచి మనకి టోటల్ 1 yearకి తీసుకుని 1 year ఎండ్ అని చెప్పి ఇచ్చాడు అనుకోండి. సో టోటల్ 1 yearకి తీసుకుని 3 years వరకు తన యొక్క పెట్టుబడి 2 అలాగనే కొనసాగించి 3 నెలల తర్వాత పెట్టిన దాంట్లో సగం తీసివేశాడు అంటున్నాడు. 2 పెట్టాడు, దాంట్లో సగం తీసివేశాడు అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో రిమైనింగ్ 3 months వెళ్ళిపోయింది, ఇయర్ మొత్తం తీసుకుంటాం 12 months కాబట్టి రిమైనింగ్ 9 months. ఈ 9 monthsకి వచ్చేసి 1 unit పెట్టాడు అని చెప్పి అర్థం. సో B గురించి మనకి ఇంకా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి 5 into మనకి 1 year అన్నాడు కాబట్టి 12 తీసుకుంటే సరిపోతుంది. ఇది వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో లేదా లాభాల నిష్పత్తి అంటాం. ప్రాఫిట్ రేషియో లేదా లాభాల నిష్పత్తి. సో వీటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. క్వశ్చన్ మీకు అర్థమైతే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేస్తుంది. దీని రేషియో చేయండి సింపుల్గా మనకి ఏ విధంగా 3 1s పోతుంది, 3 3s పోతుంది, 3 4s. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎందుకు కట్ చేశానంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఇండికేట్ అయింది, ఇంటూ లేదు, ఇంటూ ఉంటే 1 time అయిపోతుంది ఇక్కడ. సో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ డివైడ్ చేశాను, ఇక్కడ డివైడ్ చేశాను. సో 2 + 3 ఎంత 5 అవుతుంది, 5:20. సో 1:4 అనేది వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో అవుతుంది. సో ఈ విధంగా 3 months తర్వాత ఇంత పెట్టుబడి విరమించుకున్నాడు, లేకపోతే 3 months తర్వాత ఇంత ఇంకో ఎక్స్ట్రాగా పెట్టుబడి పెట్టాడు అని చెప్పి మనకి క్వశ్చన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి స్టార్టింగ్ టు బేసిక్ టు హై లెవెల్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక 30 questions ఉంటాయి మీకు. సో దాంతో మనకి ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో క్వశ్చన్లోకి వెళ్దాం లేట్ చేయకుండా.
సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం హై లెవెల్ బేసిక్ క్వశ్చన్ కాదు. ఏబిసి స్టార్ట్ ఏ బిజినెస్, ఏ ఇన్వెస్ట్ మనీ ఫర్ 4 months అండ్ క్లైమ్. సో ఇది తర్వాత డిస్కస్ చేద్దాం, కొంచెం హై లెవెల్ క్వశ్చన్ లా ఉంది, కొంచెం ఈజీగా ఉన్న క్వశ్చన్ ఫస్ట్ సాల్వ్ చేద్దాం. సో 3 partners ఏబిసి invest rupees 1600, 1800 and 2300 respectively in a business. What would be the share of B if total profit is 399 అంటున్నాడు. సో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఏ బిసి. ఏ అనేవాడు 1600, బి అనేవాడు 1800, సి అనేవాడు 2300 పెట్టారంట. సో ఇక్కడ టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయనప్పుడు, సమయం అనేది మెన్షన్ చేయనప్పుడు మీరు ఏం చేయాలి, డిఫాల్ట్ గా